చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. శేఖర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? పక్క నల్గొండ మ్యామ్. నల్గొండ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? 2-3 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. 2-3 years బ్యాక్. ఇప్పుడు మీ వయసు ఎంతండి? అంటే లేట్ మ్యారేజ్ మేడం, కొంచెం ఆర్థిక కుటుంబ పరిస్థితుల వల్ల. ఓకే. 2-3 మరి 2-3కే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 years బ్యాక్ 3 years బ్యాక్? 3 years బ్యాక్ సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొన్ని మదర్కి హెల్త్ బాగాలేక ఓకే, కొంచెం లేట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అంటే అరేంజ్ మ్యారేజ్ మేడం. ఓకే, చెప్పండి. ఆ ప్రైవేట్ జాబ్ చేస్తుంది మేడం. అది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్ చేసిన జీతం సరిపోవట్లేదు కదా మేడం. ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా, ఆమె తోడుగా ఏదో ఉండాలని చిన్న షాప్ లాంటిది పెట్టించాం మేడం, బడ్డీ కొట్టు. మీ ఆవిడకి? మా ఆవిడకి ఓకే. పెట్టిస్తే అది ఒక నెల రోజులు 2 నెలల నుంచి చూస్తుంటే రెగ్యులర్గా కొంచెం ఇన్కమ్ బాగానే వస్తుంది మేడం, మంచిగానే ఉంటుంది. నేను కూడా ఓవర్ టైం చేస్తున్నా, రూపాయి పక్కకు పెడదాం అని చెప్పేసి అలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచింది. ఇన్కమ్ బాగానే వస్తుంది, పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం. నేను కూడా ఓవర్ టైం చేస్తున్నా, నేను కూడా రూపాయి తీసుకొని పక్కకు పెడుతున్నా. 5th month 6th month అయిన తర్వాత 5-6 నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు. కోట్ల సరుకు అయిపోతుంది, మనీ చూపిస్తలేదు. ఏంటి ఏమైందని అడిగితే నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నా అంటుంది. పెట్టుబడి ఎవరిది? మీది? పెట్టుబడి నాదే సార్. ఇప్పుడు ఆమెమో నేనేం చేస్తలేదు, నాకేం తెలియదని మాట్లాడుతుంది. అలా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మళ్ళీ 7వ నెల వరకు వచ్చేసింది. చూసి సరుకు అంతా అయిపోతుంది, సరుకు బయట నుంచి అప్పు తీసుకొస్తున్నాం, పెడుతున్నాం, అంతా అయిపోతుంది, సరుకు వెళ్ళిపోతుంది, డబ్బులు కనబడతలేదు. నేనేం చేస్తలేదు, నాకేం తెలియదు అంటుంది. ఇది ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి నాకు ఆలోచన వచ్చేసి నేను దుకాణంలో చిన్న కెమెరా పెట్టించాను సార్. అది అసలు ఏంటిది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు లేదా ఆవిడకి తెలుసా పెట్టించినట్టు? వాళ్ళకి తెలియదు మేడం. అది ఓకే. లేక ఏమైనా సంపాదించేదంతా వాళ్ళ తల్లి గారికి ఏమన్నా జమ చేసి పంపిస్తుందా? సో మీకు అట్లాంటి అనుమానమే ఉంది తప్ప ఇంకే అనుమానం లేదు. వేరే ఇంటికి పంపించేస్తుందో దాచేసుకుంటుందో అనేది మీ డౌట్. దాచేసి ఏమన్నా సొమ్ము చేపిస్తుందో, లేకపోతే తల్లి గారికి పంపించేమన్నా సొమ్ము కోసం ఏదో చేపిస్తుందో అదొక డౌట్ ఉండే మేడం. అది నేను అలా పెట్టేసి నేను డ్యూటీకి వస్తున్నా డ్యూటీకి వస్తున్నా. ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది ఆ కెమెరా ఓపెన్ చేసి చూపించే వరకు గట్టిగా అడితే నిజం చెప్పట్లేదు అసలు ఏమి. చూపించి బయట పెట్టేసరికి కొట్టుకి ఒక అతను రావడము, పరిచయంగా ఆంటీ అని పిలవడము, మాట్లాడడము, సన్నిహితంగా ఉంటున్నారు, నవ్వుడు ముచ్చట్లు. అలా ఫస్ట్ డే 2వ రోజు కూడా అదే జరిగింది. 3వ రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ కిందకి వేసి ముచ్చట్లు పక్కపక్కలు. నా సిగ్గు నోటితో చెప్పలేక నేను ఏంటని గట్టిగా అరిగిస్తే రే నువ్వే నాకు చెప్పేది నా ఇష్టం అని చెప్పేసి తిరగబడుతుంది. ఏది ఈ ఫుటేజ్ చూపెట్టారు ఆవిడకి? చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు, నాకు డైరెక్ట్ చెప్తే నేనే చెప్పించామని చెప్పేదాన్ని కదా, గట్టిగా నిలదీస్తే నేను ఇదే చెప్పేదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది. ఎంతకాలం అయింది సార్ మీకు తెలుసు? 3 months 6 months? అదే ఒక 2-3 నెలలు అవుతుంది మ్యామ్. మీకు చిల్డ్రన్ లేరు? పిల్లలు లేరు మేడం, ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా సార్. ఆ పని చేసి లేట్ మ్యారేజ్ అన్నారు. లేట్ మ్యారేజ్ 4 డబ్బులు కూడా పెట్టుకొని ఒక ఇల్లు లాంటిది కట్టుకొని. ఆవిడ కూడా లేట్ మ్యారేజ్? ఆవిడది కూడా లేదంటే సెకండ్ మ్యారేజ్ లాంటిది ఏమన్నా? ఆమె లేట్ మ్యారేజ్. ఆవిడది లేట్ మ్యారేజ్. మీరు అడిగిన తర్వాత ఏమంది సార్? మరి ఉన్నారా, కలిసి ఉన్నారా, వెళ్ళిపోయింది ఆవిడ ఏమన్నా వాళ్ళ ఇంటికి? వెళ్ళిపోయిందంటే నన్ను ఏం చేస్తావు చెయ్యి, ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా, నాకు నీ మీద నాకు ఇష్టం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. మీతోనే ఉందా ఇప్పుడు కూడా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? నాతో ఉంది మేడం. ఉంది. గట్టిగా ఏం చేస్తావు చేస్తాయి, నేను నీకు చెప్పి తెగిస్తే మాత్రం నేను ఇదే విధంగా చెప్తాను, నేను నీతోనే కాపురం చేయంటుంది. అతను దొరికాడా మీకు ఎప్పుడైనా? అతను ఎవరు, ఎక్కడ వాడు, ఆ ఊరోడా, ఎక్కడ వాడు? అంటే చుట్టుపక్కల పరిధి వాడే సార్. సీసీ ఫుటేజ్లు ఉంది, అబ్బాయిని కూడా నేను రెగ్యులర్ చూస్తుంటాను. మరి అడిగారా? నేను అతను అడగలేదు సార్. అడగలేదు. మీ భార్య ఎలా మాట్లాడితే ఇంకా అతనే అడుగుతారు? అత ఆమె అంటుంది డైరెక్ట్, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను తీసుకొచ్చి పెట్టుకుంటా, సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినా అవసరం లేదు నాకు, నేనే డైరెక్ట్ నేనే చెప్పేదాన్ని కదా అంటుంది ఆమె. కారణం ఏంటనే తెలియదు సార్ నాకు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ అమ్మాయి అయితే తెగించి చెప్పింది, మీరు 3 నెలల నుంచి నేనేంటంటే నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా కదా, పెద్ద మనుషుల్లో నేను కూడా కష్టపడి రూపాయి సంపాదిస్తున్నా కదా, ఆమెను కూడా మంచి నుంచి చూసుకుంటాను, ఎందుకు ఇలా చేసింది అనేది ఏం తెలియదు. మీకు వివరిద్దామని ఇంత దూరం వచ్చాం మేడం. సరే, ఇప్పుడు ఆవిడ అలాగే చేస్తానంటే మీరు కంటిన్యూ చేసుకుంటారా? మీ భార్యకు ఉంచుకుంటారా లేదంటే పంపించేస్తారా? అలా చేస్తే ఎలా ఉంటుంది మేడం, అది ఆమె మానేసి నాతో ఉంటే, ఆ చిల్లర పనులు మానేసి మీతో జాగ్రత్తగా ఉంటానంటే నమ్మకం కలిగిస్తే కలిసి ఉంటారు. తప్పకుండా. లేదా వద్దండి మేము లీగల్ గా వెళ్ళిపోవడానికన్నా రెడీ అంటారు. అంతే కదా మేడం. మీరు అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా అతనితో కాంటాక్ట్ ఉందని ఆవిడ ఏమైనా చెప్పిందా, లేదంటే పెళ్లి అయిన తర్వాత? అది ఏమనంటే ఏం చెప్పట్లేదు సార్, అది ఒకటే మాట అంటుంది,
నాకు ఇష్టం అసలు లేదు. ఆవిడకి నిజంగా ఫస్ట్ ఏమి మ్యారేజ్ అవ్వలేదా నిజంగా మనకు మీరు తెలియదు చెప్పింది మేడం. నిజమేనా నేనేంటంటే కుటుంబ పెద్ద మనసులో మనకు నచ్చింది అమ్మాయి బాగుందని చెప్పి లేట్ మ్యారేజ్ కదా మేడం. బాగున్న అమ్మాయికి పెళ్లి అవ్వకపోవడం ఏంటా అనేది. సరే ఓకే, ఆవిడతో కూడా ఆవిడ కూడా మాట్లాడుతున్నాం. వచ్చారు కదా, ఒకసారి పిలుస్తాను ఓకే స్టేషన్ అమ్మా. కి. మీ ఆవిడ పేరేంటండి? కల్పన. కల్పన గారు రండి. కల్పన గారు, మీరు చెప్పినట్టు బాగానే ఉన్నారు మీ వైఫ్. చెప్పండి. మేడం మార్కులు పడిపోయి క్యారెక్టర్ లేదు కదా సార్, ఒకవేళ క్యారెక్టర్ కూడా తెలిస్తే ఎక్కువ మార్కులు పడతాయి. అందానికి మార్కులే ఉన్నాయి. మీరు ఇంత లేట్ గా మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటండి? కుదరక పెళ్ళిళ్ళు సంబంధాలు రాక కుదరక మా వాళ్ళ ఇబ్బందుల వల్ల. మాకు తెలిసి మీకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందని తెలిసింది. లేదు మేడం. అవలేదా? ఫోన్లేండి. మీరు చూడడానికి ఇంత బాగున్నారు, చక్కగా ఉన్నారు, మీకు ఇంత లేట్ గా మ్యారేజ్ అంటే మాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కాలేదు. అవ్వగా ఓ మంచి వ్యక్తితో పెళ్లి అయ్యింది, అవునా? ఈయన మంచోడేనా? మంచోడే. మరి మీరు ఎందుకు చెడ్డోళ్ళు అయిపోయారు? 3 సంవత్సరాలు బట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు. ఆ, అన్నాక సరేలే అని అనుకున్నాం. పిల్లలు వద్దు, ఓకే. ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదు. ఓర్ని. 6 months వరకు కూడా మేము కనీసం టచ్ కూడా తను చేయలేదు. మరి అలా ఎలా ఉండాలి మేడం, మీరే ఆలోచించండి. నాకు అనే మనిషినే కదా, నేను కూడా ఆడదాన్నే కదా, నాకు కోరికలు అనేవి ఉంటాయి కదా. అప్పుడు అదేదో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అదేంటో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అవుతుంది కదా, ఏదో అసలు తనని క్లారిటీ. ముట్టుకోవట్టే కదా మేడం. ఆయన దగ్గర తప్పు ఉన్నప్పుడు పట్టుకోవడం వేరు, మీరు తప్పు చేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చేయాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ లేకపోవడానికి కారణం ఏంటి? అతను నీ మీద ఇంట్రెస్ట్ లేదని, లేదంటే ఫిజికల్ గా అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరైనా డాక్టర్ని కలిసారా మీరు? లేదు మేడం. మరి అది ఏం కలగకుండా డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో? ఇక దాన్ని అది కూడా marriage చేసుకున్న CCTV కాంచి లోనే? పిల్లలు వద్దు ఏమొద్దు దూరం ఉందాం అని చెప్పేసి అట్లానే ఉన్నాడు. అప్పుడు మీకేది ఇష్టం అని చెప్పి, లేదంటే మీ పేరెంట్స్ తో చెప్పడమో, మీ అత్తమామలతో చెప్పడం, ఏదో ఒకటి చెయ్యాలి కదమ్మా. ఇలాంటి చిల్లరేషాలు వేస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఇద్దరం దూరంగా ఉందాం అనుకున్న తర్వాత మళ్ళీ 3 years అవుతున్నా కానీ దగ్గరకు రావట్లేదు. కనీసం నన్ను బయటకు తీసుకుపోవడం కానీ, ఫంక్షన్స్ కానీ ఇలా బయటకు అలా తీసుకెళ్ళడం కానీ కూడా ఎప్పుడు చేయలే మేడం. సార్ మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు సార్? మీ ఇంట్లో వంట చేయడానికి, షాపు రన్ చేయడానికే? లేదు మ్యామ్. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్లి? మీ దృష్టిలో పెళ్లి అంటే ఏంటి? ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, చెప్పండి ఆవిడకి. ఫిజికల్ గా మీరు అసలు అమ్మాయిని టచ్ కూడా చేయలేదట, ఎందుకని? మేడం మ్యారేజ్ అయిన తర్వాత ఫిజికల్ గా కొన్నాళ్ళు ఉన్నాం మేడం. కొన్నాళ్ళంటే ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాం. తర్వాత నాదేంటంటే ఆలోచన, ఇప్పుడు కనుక పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుంది, రూపాయి లేదు కదా, ఇల్లు వాకి లేదు కదా. పిల్లలు పుట్టకుండా ఉండటానికి భార్యను దూరం పెట్టాలా అండి? ఇంకేం భద్రతలు ఏముండవా? నేను రూపాయి సంపాదించుకోవాలి, ఎందుకు ఇదంతా అని ఈ చెప్పి రూపాయి అనే పెళ్లి లేట్ గా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాకా రూపాయి మీరేం రూపాయని పిల్లలు కూడా సంపాదించారు? వద్దనుకుంటున్నారు. మరి ఇంకెందుకండి పెళ్లి చేసుకోవటం? కామ్గా మీరు హ్యాపీగా రూపాయి మీరే మీ పాకెట్ లో పెట్టుకొని మీ లైఫ్ మీరు చక్కగా ఉంటే అయిపోయేదిగా. ఇంకొన్ని పెళ్లి చేసుకునేది అంటే ఆ అమ్మాయికి లేట్ మ్యారేజ్ కదా, గతి లేదు, నన్ను చేసేసుకుంటే తిండి పెడితే చాలు, ఇంట్లో మీకు మీ పేరెంట్స్ కి సేవ చేస్తూ ఉంటది అనుకున్నారా? అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, నాకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదండి అని. ఆ రూపాయికి చాలా వస్తాయి పిల్లలు పుట్టకుండా ఉండటానికి. మీరు అది వాడుంటే ఆవిడ సంతోషంగా CCTV కెమెరా ఫుటేజ్ లో కనిపించకుండా ఉండేది. మీ మిస్టేకే కదా సార్ ఇది. ఏమమ్మా, ఆయన అట్లా ఉన్నప్పుడు ఏదో మీటింగ్ పెట్టాలా, పెద్ద మనుషులు పిలిపించాలా, పెళ్లి చేయడానికి మీ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు కలిసారట కదా. ఎక్కడ మేడం అసలు ఏది జరగలేదు. అసలు వాస్తవానికి ఆయన డ్యూటీకి వెళ్తాడు, సరుకులు తెస్తాడు, ఇంట్లో పడేస్తాడు, నన్ను ఒక బందీగా ముంచేసి సరుకు. సరే, అక్రమ సంబంధం బాగానే ఉంది కానీ షాప్ లో సరుకులు కూడా అయిపోతాయి అంటే, మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అమ్మిన అమౌంట్ ఏం చేయట్లేదు మేడం. అబ్బాయికి ఇస్తున్నావు ఏంటి కొంప తీసి? నాకు ఆ అబ్బాయి ఇయ్యపోయేది, సరుకులు తీసుకుపోయేది. ఆడు వేరే షాప్ పెట్టుకున్నాడు, అయ్యయ్యా, అబ్బాయి సరుకులు పట్టుకెళ్ళేవాడా? లేదంటే మీ ఇద్దరికి ప్లేస్ కావాలని సరుకులు ఖాళీ చేశారా లోపల? అబ్బాయికి పెళ్ళి అయిందా? లేదు మేడం. పెళ్ళి అవ్వాలా? మరి ఇంటికి సరుకులు తీసుకెళ్ళిపోతే నీ మరి దగ్గర ఎక్కడ డబ్బులు పట్టుకెళ్తున్నాడు సరుకులు? అమ్మ వేరే చోట అమ్ముకుంటాడు, వాళ్ళ ఇంటికే, హోల్సేల్ రీటైల్. వాళ్ళ ఇంట్లో సరుకులు. కానీ మీరు చేసింది తప్పు కదండి. షాప్ లో moral. సరుకులన్నీ ఆడే కొనుక్కుంటాడా? అయ్యి బాబోయ్. అతను మార్చుకోవాలా, హాస్పిటల్కి తీసుకెళ్లాలా, ఏదో ఒకటి ఉంటాయి కదా. ఏమీ లేకుండా దొరికాడు కదా అని ఎవరినో పట్టుకుంటే ఎట్లాగా? క్యారెక్టర్లు పోతాయి కదా తల్లి ఇక్కడ. మరి ఇప్పుడు ఆయన నాకు అవసరం లేదండి ఆ అమ్మాయి మారకపోతే అంటున్నాడు, ఏం చేద్దాం? తప్పు అయిపోయిందని ఒప్పుకుంటారా మీరు? అసలు ఏమైనా పశ్చాత్తాపం ఉందా? అదేం లేదా? మీరు చాలా క్యాజువల్గా చెప్తున్నారు. అతను ఫిజికల్గా నా దగ్గర రాలేదు కాబట్టి నేను ఆడికి సరుకులు ఇచ్చాను, మిగతా కార్యక్రమాలు కూడా నడిపించానంటే అది ఏమైనా పద్ధతిగా ఉందా? మీకు ఏమైనా సిగ్గుగా ఉందా లేదా? అతనికి నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే తీసుకుపోవాలి, లేదంటే అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అతను చేసినటువంటి పని ఏం కరెక్ట్ అని మేము అనుకోవట్లేదు. ఆ తప్పుకి మీరు 10 రెట్లు ఎక్కువ తప్పు చేశారు కదా కదా? మీరు చేసిన తప్పేనా? తప్పే సార్. ఏంటండి ఇప్పుడు ఆయనతో కలిసి ఉంటారా ఉండరా? ఉంటాం మేడం. ఇలా ఉంటే అట్లా ఉంచుతారా? ఆయన అసలు నాకు వద్దంటున్నాడు. అతను మంచిగా ఉంటే నేను ఎందుకు ఉండను మేడం? సో అది అతను మంచిగా ఉంటే ఏమండి? మీరు మంచిగా ఎప్పుడు అంటూ ఉంటారు? అంటే మంచిగా అంటే మీకు తెలుసుగా, తెలుసండి. మంచిగా అంటే మంచితనం కాదు, అసలైన పనితనం అది లేదంటుంది ఆవిడ. మరి ఏం చేయాలి దానికి?
అది లేదని కదా సార్, నేను రూపాయి సంపాదించాలని ఓ, వెళ్ళాను నీ కదా సార్. సంపాదన ఏం కోట్లు అది ముందే సంపాదించావు మాట్లాడుకోవాలి కండి, పెళ్లికి ముందే మాట్లాడగలను. నేను 5 సంవత్సరాల వరకు నిన్ను ముట్టుకోను, ఎందుకంటే నా రూపాయి సంపాదన కావాలి అని చెప్పి మీరు చెప్పాలి. అది చెప్పకుండా సీక్రెట్ గా చేసేసుకుని ఇప్పుడు సంపాదన అంటే ఆవిడ ఎక్కడ పోవాలి? ఇప్పటికి అర్థం కాదు. రూపాయి 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 అంటున్నాడు. మరి ఈవెన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? ఇప్పటికే లేట్ మ్యారేజ్, పిల్లలు పుడతారో లేదో అంతేనా? పిల్లలు లేదంటే- కూడా వద్దనుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆవిడ? స్టార్టింగ్ లో ఉన్న స్పీడ్ సార్, తర్వాత మీరు లేదా? నిజం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకపోతే చెప్పండి. వేస్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుంది. సో ఎవరో వచ్చారు అక్కడ ఇంకొకరు ఎవరు వచ్చారు? ఎవరన్నా ఎవరైనా? మీ ఫ్రెండా? అతనే మీ మార్కెటింగ్ హెడ్. నీతో పాటు ఆయన కూడా వచ్చాడా? సూపర్, పిలిపించండి మరి. రండి. చూస్తే మీరు చిన్నోళ్ళ ఉన్నారు, ఆవిడేమో పెద్ద ఆవిడ. ఏంటమ్మా ఆవిడ షాప్ లో ఏ సామాన్లు ఉండవంటే అన్ని మీరే పట్టిపోతారంట. షాప్ కి సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నా లేకపోతే ఏంటి? సరుకులు కొనుక్కోనికి వెళ్తాం. సరుకులు డబ్బులు ఇస్తావా, ఒత్తిడి తెచ్చుకుంటున్నావా? అసలు ఏం చెప్పు, ఏం జరిగింది? మా ఫ్రెండ్ నేను షాప్కి వెళ్ళి వాళ్ళు అండి. ఉమ్, షాప్కి వెళ్ళి జ్యూస్ అది తాగేవాళ్ళు. ఉమ్. తాగుతుంటే మా ఫ్రెండ్ రోజు ఆవిడ నిన్నే చూస్తుంది, నిన్నే అడుగుతుందని రోజు అనేవాడండి. ఇప్పుడు ఆశగా చూసేదా? అని నాకు తెలియదండి, మా ఫ్రెండ్ చెప్పేవాడు, మేము మామూలుగా చూసేవాళ్ళు ఇంకా అలాగని. అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పేంత వరకు నీకు తెలియదు ఆవిడ నిన్ను చూస్తుందని. తెలియదండి. తర్వాత తెలుసుకున్నాను, ఇంకా ఆగలే. తర్వాత మా ఫ్రెండ్ సడన్గా రాలేదండి ఒకరోజు. రాకపోతే నేను వెళ్ళానండి. ఏడు మీ ఫ్రెండ్ వచ్చాడో లేదని ఆవిడ అడిగిందండి. రాలేదండి, వేరే పనులు ఊరు వెళ్ళాడు అని చెప్పేసి చెప్పానండి. ఇంకా ఆ వంకతో మాట్లాడుకున్నారు ఇద్దరు. అంతా మామూలుగా సరదాగా మాట్లాడింది ఫ్రెండ్లీగానే. అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట, ఇడ్లీ పిండి దోశ పిండిలు అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా. పట్టుకెళ్ళేవాడిని. డబ్బులు ఇచ్చేవాడు అది ఏం లేదా? లేదండి, ఇచ్చేవాడిని కదండి. ఎక్కడ తీసుకెళ్ళేవాడివి? ఇంటికండి, మా ఇంటికండి. అంత కావాలా? ఒక షాపులో ఉన్న సరుకు అంతా కావాలా మీకు మీ ఇంట్లో? కొంచెం కొంచెం రోజు రోజు కొంచెం కొంచెం తీసుకెళ్ళేవాడిని. సరే, అక్కడ వరకు పట్టుకెళ్ళావు, రిటర్న్లో ఏమి ఇచ్చావు? సిగ్గుపడుతుంది బాబు. కాదయ్యా, ఆవిడకి పెళ్ళి అయింది, వాళ్ళ ఆయన ఉన్నాడు, అట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా తోలు తీస్తారని ఏం భయం రాలేదా మీకు? మరి ఆవిడకి లేనిది నాకేంటండి అంటావా? ఆవిడ అడిగిందండి, మరి ఆశగానే ఆవిడ బాగా ఇష్టపడేదండి. మరి బా. నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి. నాకు ఖర్చులకు మెయిన్ డబ్బులు మరి ఇంటి దగ్గర ఎవరు కదండి. ఈ తీసుకెళ్ళి అమ్మేసుకునేవాడైతే సార్ చెప్పినట్టు. అమ్ముకునేవాడు. ఆవిడకి తెలుసా దానికే నువ్వు పట్టుకెళ్తున్నావు అని చెప్పి? తెలియదండి, ఆవిడ తెలియదు. ఆవిడకు నేను తీసుకొచ్చావు బాటిల్ రోజుని? మరి తాగదు కదండి, లేకపోతే తీసుకొచ్చేవాడిని. సరే, ఎక్కడో తగలెట్టావులే తాగదు కానీ. కదా, లేకపోతే తీసుకొచ్చేవాడిని అంట. ఆ సరుకులు ఏం చేసావు? సరుకులు ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంటి దగ్గర డబ్బులు నేను వాడుకునేవాడిని అండి. ఆహా, ఇంట్లో సరుకులు ఇస్తే సరుకులు తెమ్మని డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు వాడుకునేవాడంట. ట్రేడ్ సీక్రెట్. ఓకే, మరి ఆవిడకి ఇంకా మిగతా మీ ఇద్దరి మధ్య ఏవో కార్యక్రమాలు జరిగినాయి అంట కదా, సీసీటీవీ ఉన్నా కూడా నడిపించారంట. సీసీటీవీ ఉన్నట్టు తెలుసా అక్కడ మీకు? తెలీదండి. తెలీదు, అతను పెట్టాడు సీసీటీవీలో. తెలీదండి. మీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదండి ఇంకా. మరి ఇంకేంటి, ఆవిడ పెళ్లి చేసుకుంటారా? అలా ఆయన వదిలేస్తున్నాడు, నువ్వు చేసుకో ఇంకా. జీవితాంతం సరుకులు ఫ్రీ. సైలెంట్ అయిపోయి అప్పటి నుంచి నాన్ స్టాప్ మాట్లాడుతున్నావుగా. చేసుకుంటారా? చేసుకుంటాను. ఆ? చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాడా? ఏమ్మా? నేను చేసుకోను మేడం. అదేంటి, నీకు కావాల్సిన కోరికలు తీరుస్తున్నాడు ఆయన. కాదు, ఇప్పుడు ఆవిడ నువ్వు చేసుకోవటానికి నువ్వు రెడీ అన్న, ఆవిడకేమో నువ్వు వద్దంట. భర్తగా అతను కావాలంట. ఆ కార్యక్రమం గురించి మిమ్మల్ని అంతే టెంపరీ, ఆవిడకేం మీరు వద్దంటుంది ఆవిడ. ఏం చేద్దాం? ఎందుకు వద్దమ్మా, నువ్వు అతను వాడుకుంటున్నావు కదా. నా భర్త ఇప్పటికైనా మాట్లాడేమని ఆశతోనే ఎదురు చూస్తాను. అతను బుద్ధి చెప్పడానికి నువ్వు ఇలా నువ్వు చేసావా? చేసిన ఓ వివత్సమైన తప్పుకి మీ ఆయన మారిపోవాలా? వీళ్ళు ఇదంతా కూడా ఎంత క్యాజువల్ గా మాట్లాడేస్తున్నారంటే, సింపుల్ గా మీరు చేసిన తప్పని తెలియట్లా. ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. తాగుడు కోసం శరీరమే అమ్ముకుంటున్నాడు ఆయన. ఈవిడేమో సుఖం కోసం సరుకులు ఇచ్చి పడేస్తుంది ఈవిడ. ఏదో బయట డబ్బు సంపాదించడానికి భార్యను బాడి పడేసాడు ఈయన. ఏంటో వీళ్ళంతా. ఏమంటారు, మీరేమంటారు? ఇప్పుడు ఆవిడ పెట్టినటువంటి కండిషన్ మీ దగ్గర వాపస్ రా, అసలు తీసుకోవడానికి రెడీ అయినా ఆవిడ మారితే మీకు? శేఖర్ గారు, అతను వదిలేసి మారిపోతే తీసుకొచ్చుకుంటాడు సార్. తీసుకున్నా, కానీ మీరేం చేస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండాలంటే? ఆయన కాకపోతే ఇంకొకళ్ళు తగులుకుంటది ఆవిడ. అట్లా ఉంది లేదు వ్యవహారం. సార్, బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని నేను సంసారం ట్రీట్మెంట్ చేస్తాను. తీసుకుని కౌన్సిలింగ్ చేసుకుని అన్ని చేసి అప్పుడు మొదలు పెడతారు కార్యక్రమం. అవును సార్. సర్లేదు. ఏ బాబా, ఇంకా నీ దారిన నువ్వు వెళ్ళిపోతావా? సిగ్గు శరం లేదారా నీకు? చిన్నపిల్లలాగా అంత పెద్ద వయసు ఆమెని తగులుకున్న సిగ్గు లేదా, శరం లేదా నీకు? ఆమె ఇష్టపడినప్పుడు నాకు మనిషి సిగ్గెందుకు? పుట్టుకోవట్లేదా నువ్వు అసలు? ఆమె ఇష్టపడినప్పుడు నాకు సిగ్గెందుకు? ఆమె ఇష్టపడితే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే పెళ్లి చేసుకుంటాను, మా ఆయన వదిలేస్తానని చెప్పింది. వదిలేస్తాను అన్నదా? ఇప్పుడు అనట్లేదు ఆవిడ. వదిలేస్తాను చెప్పా, మగను వదిలేస్తే నేను వాంతో తగులుకుంటా అన్నాను. నేను అట్లా అనలేదు. వాడు చెప్తున్నాడు, పబ్లిక్ గా చెప్తున్నాడు కదా వాడు. అన్నా కదా, నువ్వు అంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, మా ఆయన దగ్గర ఏం లేదు. నేను ఎప్పుడు అన్నానా అట్లా? మరి నువ్వు అన్న గురించే కదా నీకు కనెక్ట్ అయ్యాను నేను. నేను ఎప్పుడు అట్లా అనలేదు. మా ఆయన దగ్గర ఏం లేవు కాదు, మా ఆయన దగ్గర ఉన్నాయి, వాడట్లేదు. ఆయనే పట్టించుకుంటలేదు నన్ను, సంసారం లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేను, మా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు
నువ్వు అన్న గురించి నీకు కనెక్ట్ అయ్యాను కదా నేను. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడతావేంటి నువ్వు? నా భర్త కాడికి నేను వెళ్ళిపోతా. అయ్యిందా? చెరుగ్గడ వాడినట్టు వాడు పడేసింది. ఇలాగ నన్ను వాడుకున్నావు. నువ్వు అట్లా తాగి ఇదవుతుంటే ఎవరయ్యా నేను పెళ్లి చేసుకునేది? ఆవిడకి నీకు ఎంత వయసు తేడా ఉందో బుద్ధి లేదా? ఏంటి ఇది అంత లవ్ స్టోరీ అయితే మీది ఏమన్నా పెద్ద? ఇప్పుడు వాళ్ళ జీవితం సర్వనాశనం చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావా? ఆవిడ చేసిందండి మమ్మల్ని. ఏం చేసింది? అయ్యా ఆయన సరుకులు పెడితేనే షాపు ఆవిడ నీకు అవి ఇచ్చింది. ఏం చేసింది ఆవిడ? ఇప్పుడు నువ్వేమి ఇస్తావు ఆవిడకి? ఆవిడే మాటల్లో పెట్టి మమ్మల్ని మాటల్లో బ్లాక్మెయిల్ పెట్టి చేసి గోరుముద్దలు లోన తినిపించింది. తీసుకెళ్ళమ్మా మమ్మల్ని ట్రాప్ చేసి ఈ రోజు మళ్ళీ ఇలాగంటుందండి. అయ్యో బాబు చేసేసిందంట. ఇప్పుడు ఏంటి ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోవాలా? మరి చేసుకుంటానని అన్నదండి. ఇప్పుడు వద్దంటుందండి, మరి వెళ్ళిపోతారా కామ్గా? కాదు, చేసుకుంటే ఎలా పోషిస్తావు ఆవిడ్ని? నువ్వు సరుకులే పట్టుకెళ్ళి తాగుతున్నావు వాడివి. మానేస్తారండి అప్పుడు. అప్పుడు మాంతావా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు ఆవిడని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే? అనగా నీకు ఆప్షన్ ఏమిటి? ఆవిడకి నీకు 10, మా 15 ఇంట్లో years వాళ్ళు తేడా ఎక్కడికైనా ఉంది. దూరంగా వెళ్ళి బతుకుతాండి. అబ్బా, అబ్బా, ఆదర్శ ప్రేమికుడు. అయ్యో. ఏం శేఖర్ గారు, మీరు ఏమైనా మీ భార్యని అడుగుదాం అనుకుంటున్నారా? ఆవిడకి ఏమైనా ప్రామిస్ చేయాలనుకుంటున్నారా? ఫ్యూచర్ గురించి ఏమైనా మాట్లాడుకోండి. మరి మీరిద్దరు మాట్లాడుకోండి. సింపుల్గా నా భార్య నాకు కావాలంటే కాదు కదా. ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం వల్ల బయటపడింది. ఈ రోజు ఆ చేంజ్ మీలో వస్తే వస్తానంటుంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కల్పన. ఇప్పటి నుంచి అన్నీ మానేసేసి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని నేను కూడా నీతో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటున్నాడు ఆయన. అన్నీ తీసుకుని నీతో ఉందాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అన్నీ మానేస్తావా? సక్రమంగా చూసుకుంటా. నువ్వు అడగాల్సింది అడుగు. ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి కదా. ట్రీట్మెంట్ తీసుకుంటావా? మరి తప్పకుండా తీసుకుంటాను ట్రీట్మెంట్. నాతో మంచిగా ఉండాలి మరి. తప్పకుండా మంచిగా ఉంటాను. అట్లయితే ఉంటా మేడం. ఓకే. మరి నా పరిస్థితి ఆ? అదే చెప్తాం ఆగు. ఆ షాప్ ఎదుర్కొంటే పిడకలు ఇస్తారు, పేడ కలిపి కళ్ళబే నువ్వు. ఇప్పుడు దాకా నన్ను మోసం చేసి మళ్ళీ ఇలా చేస్తున్నావా? చేసిందని కేసు పెట్టు మరి. నా పరిస్థితి ఏంటి? తెలియక. అబ్బా. సరే మేడం, అంటే ఇది యూజువల్గా మేడం ఈ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినప్పుడు, అంటే అతనికి దగ్గర దగ్గర 37, 38, ఆవిడకి ఒక 35, 36 అలా ఉంటాయి ఆవిడకి. ఈ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినప్పుడు యూజువల్గా అన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. ప్రయర్ టు మ్యారేజ్ అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే హెల్త్ పరమైనటువంటి అంశాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు, ఎందుకంటే ఇంతకాలం ఉన్నటువంటి వెయిటింగ్ గేమ్ వల్ల, అంటే వెయిట్ చేయటం, సంబంధాలు చూడటం, సంబంధాలు కుదరకపోవటం వల్ల రకరకాల మానసిక పరమైన మార్పులు, శారీరక పరమైనటువంటి మార్పులు, ఇంట్రెస్ట్లు, కోరికలు చాలా మారిపోతుంటాయి. ఫిజికల్ నీడ్స్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంలో యూజువల్గా సైకాలజీలో ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మెయిన్గా సెక్షువల్ థెరపీ, సెక్షువల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్. అంటే ఈ మధ్యకాలంలో ఆధునికంగా ఉండేటటువంటి రీసెర్చ్లో ఏర్పడినటువంటి ప్రోడక్ట్స్లో చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. వ్యక్తిత్వాలను అర్థం చేసుకోండి, ఒకరినొకరు మ్యాచ్ అవుతారో లేదో చూసుకోండి. దాంతోపాటు ఏంటంటే శారీరక పరమైనటువంటి కలయికలో ముందస్తునే ఏం ఇబ్బందులు రాకుండా కూడా మాట్లాడుకోండి. ఏం గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు అనేది సైన్స్ పరంగా చెందుతున్నటువంటి అభివృద్ధి. అయితే ఎప్పుడైతే వయస్సు బాగా పెద్దదవుతుందో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన ముందస్తు మాట్లాడుకోవటం, అంటే మీకు మీరుగా మాట్లాడుకుంటారా, లేదంటే ఎవరైనా ట్రైనర్స్, థెరపిస్ట్ దగ్గరికి వచ్చి, కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. శేఖర్ గారు, తర్వాత కల్పన గారు, అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన, అంటే ఒకప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవుతే కనుక ఆ సబ్జెక్ట్ మీద ఒక క్వశ్చన్ మార్క్ పడి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక ఈరోజు కల్పన గారిలాగా పక్కదో తప్పండి పట్టండి అనేటటువంటి అంశం ఎవరు మాట్లాడరు. అది చాలా హాస్యాస్పదం, విచిత్ర విడ్డూరమైనటువంటి అంశం. ఎందుకంటే మీ వయసు ఉండేటటువంటి వాళ్ళే ఆ తప్పు చేస్తే కనుక ఈ కాలంలో ఉండే చిన్న జనరేషన్ వాళ్ళు ఇంకెన్ని తప్పులు చేస్తారు. మీరు నలుగురికి బుద్ధి చెప్పి ఇంకా పద్ధతిగా ఉండవలసినటువంటి వ్యక్తులు. సరే, ఏదేమైనా శేఖర్ గారు, బహుశా ఆ విషయంలో కొంతవరకు ముందు చూపు ఆలోచన ఉండుంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని. ఈరోజు పెద్ద గీత ముందు చిన్న గీత. ఈరోజు కల్పన గారు చేసినటువంటి తప్పు బహిరంగంగా కనిపిస్తుంది.